ఐటమ్స్ ఉన్నాయి. అప్పుడు ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళని తీసుకోవచ్చు. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దట్. ఇది వరకు ఆర్జీవి చాలా కొన్ని బయోపిక్స్ అలాంటివి తీశారు కదా, ఇప్పుడు అలాంటి బయోపిక్స్ తీయాలంటే మళ్ళీ రివర్స్ ఏమైనా తీయగలుగుతారు? అంటే మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా ఇటు చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ తీసుకొని చేసింది, బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు, ఒక ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం. సో ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ మీరు చెయ్యాలంటే ఎలా చేస్తారు? ఈ రెండు క్యారెక్టర్స్ ని అలాంటి క్యారెక్టర్ చేస్తాం కదా, మళ్ళీ ఇంకా ఎలా చేస్తామంటే అప్పుడు చేశారు. ఇప్పుడు ఒకవేళ చెయ్యాలి అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్ గా అడుగుతారు అనుకున్నా, ఆ రూట్ వచ్చేది మీరు బేసిక్ గా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తీశారు. సో దానికి ఏం ఫరక్ పడదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ డెఫినెట్లీ నేను ఇంతకు ముందు అనౌన్స్ చేశాను, ఇంకా పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళాం. అంటే మీ నుంచి ఇప్పుడు కేవలం ఇలాంటి సినిమాలైనా, ఒకప్పుడు ఆర్జీవి అంటే బాలీవుడ్ లో ఒక పాపులర్ అయిన డైరెక్టర్ ప్రతి ఒక్కరికి కదా. అంటే ఇలాంటి సినిమాలు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ జనరల్ క్వశ్చన్స్ వేరే ఇంటర్వ్యూ మాట్లాడదాం. ఇది ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ ఫిల్మ్. ఇక్కడ మాట్లాడటం చాలా టైం ఉంది మనకి. ఆర్జీవి గారు సార్, అంటే ఆర్జీవి ఇప్పుడు పొలిటికల్ సినిమాలు తీయనే ఉన్నారు కదా, కాకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు బాగా యాక్టివ్ గా ఉంటారు, పొలిటికల్ గా కామెంట్ చేస్తూనే ఉంటారు కదా. ఇప్పటి నుంచి ఎలా ఉండబోతున్నారు ఆర్జీవి? గతంలో అంటే మీరు ఇందాక చెప్పి అడిగాను, అంటే పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళని చేస్తూ ట్వీట్ చేస్తూ మీ స్టైల్లో పెడుతుంటారు, అది రెండు రకాలుగా తీసుకుంటుంటారు కదా. ఇప్పుడు ఎలా ఉంటారు? ఇప్పటి నుంచి దేవుడి మీద సినిమా దిగిపోతాను, పాలిటీషియన్స్ వదిలేసి దేవుడి మీద సినిమా దిగిపోతున్నా. దేవుడి మీద? ఏ దేవుడు సార్? ఇది మీరు నమ్మారు అంటే మీరు దెయ్యం. ఓకే, అయిపోయింది. యువర్ ఫిల్మ్ క్వశ్చన్స్ అయిపోయినాయి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఆర్జీవి గారు చాలా ఎనర్జీగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చి 4-5 సినిమాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. అదొకటి. ఆ 4 సినిమాలు ఏమన్నా డీటెయిల్స్ చెప్తారా? ఒకటి. అయితే యువర్ ఫిల్మ్ కి సంబంధించి మీరు సాటిస్ఫైడ్ గా ఉన్నారా సార్? ఇంతకు నుంచి ఏం మాట్లాడేది నేను. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సూపర్ హ్యాపీ అని చెప్తే మీరు అప్పుడు నిద్రపోయారా? ఏమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. చాలా మంది మిమ్మల్ని ఆర్జీవి పరాన్నజీవి అంటారు. ఇంతమంది మీద ఆధారపడి, అంటే సినిమాలు తీస్తూ మీ పేరు చెడగొట్టుకుని విమర్శలు ఎదుర్కొంటూ ఒకరి మీద ఆధారపడుతూనే సినిమాలు తీస్తూ మీ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంతమంది టాలెంట్ గుర్తిస్తున్నప్పటికీ మీరు వీళ్ళ మీద ఆధారపడుతున్నారు అనేది ఒక విషయం అర్థం అవుతుంది. సో దాంతో ఆ మాట అనేది వాస్తవం అనుకోవచ్చా? ఆర్జీవి పరాన్నజీవి అంటారనేది. నేను నా లైఫ్ లో అన్ని వేరే మీద ఆధారపడి చేశా. ఏం చేసినా కూడా చిన్నప్పుడు పేరెంట్స్, తర్వాత ఇండస్ట్రీ, తర్వాత ఏదో వాడు. ఏంటి మీకు నొప్పేంటి? దాంట్లో నొప్పేం లేదు అంటే అంటారు, అది వాస్తవం చేస్తున్నారా అని కదా. నేను ఎప్పుడు చెప్పాను, ఇంట్రెస్ట్ కూడా చాలాసార్లు చెప్పాను. ఓకే.